Yeah, I want to get up early in the morning. I'm not able to, thereby, I am losing time with God. Okay, that's the question. Yes, uncle. Time. Okay. Uh, One thing I want to tell you about time, no rich man or poor man can boast about this time. మరి సమయం గురించి మీకు చెప్పాల్సి వస్తే మరి ధనవంతుడైనా పేదవాడైనా ఎవరు కూడా ఈ విషయంలో అతిశయించవలసిన అవసరం లేదు. Everybody is given only 24 hours only. కారణం ఏంటంటే ప్రతి ఒక్కరికి 24 గంటలే ఇవ్వబడింది. I can never boast that I have more time, that's why I am getting up, or I can never boast that I am having less time, I cannot get up. మరి ఎవరు కూడా నాకు చాలా సమయం ఉంది, నేను ఎప్పుడైనా లేవచ్చు, నాకు చాలా తక్కువ సమయం ఉంది, త్వరగా లేచిపోవాలనడానికి లేదు. You know, when you go to the word of God, you see Ephesians chapter 5 verse 16. Can you read, Prabhu? దేవుని వాక్యంలో గనక గమనిస్తే Ephesians chapter 5 verse 16. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, I want to tell from the word of God. 5వ అధ్యాయం 16వ వచనం గనక. Yeah, Babu, kindly read. 5వ అధ్యాయము ఎఫెసీయులకు 16వ వచనం. Yeah. మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునండి. He says, redeeming the time because the days are evil. మీరు దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. Redeeming. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. Babu, kindly read one verse from the Old Testament, Leviticus chapter 25. చూడండి, లేవీకాండము, Leviticus chapter 25. లేవీకాండము 25వ అధ్యాయము. Yeah. Verse 49, 50, 51. Kindly read, Babu. 49వ వచనము, 50, 51. Yes. వాని పినతండ్రియే గాని పినతండ్రి కుమారుడే గాని వాని వంశంలో వాని రక్త సంబంధియే కాని వాని విడిపించవచ్చును. కావలసిన క్రయధనము వానికి దొరికిన ఎడల తన్ను తాను విడిపించుకొనవచ్చును. అప్పుడు వాడు అమ్మబడిన సంవత్సరము మొదలుకొని సునాద సంవత్సరము తన్ను కొనిన వానితో లెక్క చూసుకొనవలెను. వాని క్రయధనము ఆ సంవత్సరంలో లెక్క చొప్పున ఉండవలెను. తాను జీతగాడ ఉండిన దినముల కొలది ఆ క్రయధనము తగ్గింపవలెను. ఇంకా అనేక సంవత్సరములు మిగిలి ఉండిన ఎడల వాటిని బట్టి తన్ను అమ్మిన వాని సొమ్ములో తన వేచిన క్రయ దినమును మరలా ఇయ్యవలెను. Yes. Here we see in those days people are used to be sold for a price. ఆ దినాల్లో ఒక డబ్బుకి అమ్మబడేవారు ప్రజలు. Out of poverty they used to sell themselves. I want to be a slave for you. నేను నీకు ఒక బానిసగా ఉంటాను కనుక అమ్మబడతాను అని చెప్పి వారికి ఉన్న దారిద్ర్యాన్ని బట్టి వచ్చేవారు. Sometime or later either their relative or uncle or their parents coming knowing about that, they used to pay the money and they used to redeem them. కొంతకాలం తర్వాత వారి తల్లిదండ్రులకు తెలియవచ్చు, లేకపోతే బంధుమిత్రులకు తెలియవచ్చు తన బానిసత్వం గురించి, వారు కొంత డబ్బును చెల్లించి ఆయనను విడిపించవచ్చు. What I am trying to tell you is time is like a slave. మరి సమయం అనేది ఒక బానిసతో సమానం. We have to redeem it. దాన్ని మనం విడిపించుకోవాలి. We all have 24 hours. మనందరికి 24 గంటల సమయం ఉంది. If I tell that I don't have time, నాకు సమయం లేదని గనక మనం అంటే, I am not making a statement of fact. నేను ఆ విషయాన్ని నమ్మను. నేను No, I'm not telling the truth. నేను సత్యం చెప్పలేదని అర్థం. What I am telling? నేను ఏం చెప్తున్నాను? I am making a statement of value. నేను ఒక విలువ కలిగిన విషయాన్ని చెప్తా ఉన్నాను అర్థం. అది that means అర్థం ఏంటంటే, I have time but I am having to use some other thing which is more important. That is why I don't have time here. అంటే దానికి అర్థం ఏంటంటే, నాకు సమయం ఉంది కానీ ఆ సమయాన్ని ఇంకొక ఏదో ప్రాముఖ్యమైన విషయం కోసమే వాడుతున్నాను కనుక దీని గురించి సమయం లేదని అబద్ధం చెప్తున్నాను. We tell that I am busy with some other work. మనం ఎప్పుడు అంటాం, నాకు ఒక పని ఉంది కనుక నేను చాలా సమయం కలిగి Why we are busy? ఎందుకు మనం సమయం కలిగి That ఉంటాం? business is more important than my getting up early. That business is more important than the word of God. That's what we mean. దానికి అర్థం ఏంటంటే, ఆ వ్యాపారము లేదా ఆ పని నేను ఉదయం లేవడం కంటే ప్రాముఖ్యమైనది కనుక, నాకు లాభాన్ని ఎక్కువ తెచ్చిపెడుతుంది కనుక నేను
ఆ ఉదయం లేవడం అనే విషయాన్ని నేను పక్కన పెడుతున్నాను. Sorry for sometimes my words may be offending, but I am telling the truth to before you all. నన్ను క్షమించండి మిమ్మల్ని బాధ పెడితే నా మాటల ద్వారా. అయితే నేను వాస్తవం చెప్తున్నాను. Our Lord is waiting to speak to us in the morning, and if I sleep and get up lately and say, I don't have time, that means I don't have value for God's waiting, but I have value for my own self. I want to sleep. ఉదయకాలమే ప్రభు మనతో మాట్లాడాలని ఆయన వేచి ఉంటున్నాడు, కానీ మనం మాత్రం నిద్రపోతా ఉన్నాం. ఆయన వేచి ఉండే విలువైన ఆ సమయాన్ని యొక్క విలువను మనం తెలుసుకోలేకపోతున్నాం కనుక మనకి ఇష్టానుసారమైన సమయం లేచి మన పనులు చూసుకుంటాం. This is spiritual aspect. అది ఆత్మీయమైన విషయం సంబంధం. You are asking, how should we change? Is there any change can we be brought for doing this? ఈ విషయాన్ని అనుసరించే విషయంలో ఏమైనా మార్పు చేయొచ్చు అని మీరు అడుగుతున్నారు. Yes, it is in your hands, in my hands. మనందరి చేతుల్లో అది ఉంది. If we go to bed early, then only we can get up early. మనం త్వరగా పడుకుంటే త్వరగా నిద్ర లేస్తాం. Today Satan has created so many devices for young people. They go to the bed late night because the electronic gadgets are keeping them engaged. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేవి ఎన్నో ఉపకరణాలు వచ్చేసాయి. అవి చూసుకుంటూ అర్ధరాత్రి వరకు సమయం గడిపేసి ఆలస్యంగా పడుకుని ఉదయం లేవడం అనేది జరగట్లేదు. Most of the people they close their eyes to sleep by seeing the cell phone or by seeing some movie. ఏదన్నా సినిమా చూస్తూనో లేదా సెల్ ఫోన్ చూస్తూనో నిద్రపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. And that only they even maybe dreaming also. కొన్నిసారి కలల్లో కూడా అదే వస్తాయి. But this calls for a disciplined life. కానీ క్రమశిక్షణ కలిగిన జీవితం కొరకు పిలువబడ్డాం. Time to eat, time to sleep, and then time to get up. It should become our experience, and we have to train our body to that extent. మరి సమయానికి భోజనం చేయడం, సమయానికి పడుకోవడం, సమయానికి నిద్ర చేయడం అనేది ఈ క్రమశిక్షణ కలిగిన జీవితం మన శరీరానికి మనం నేర్పాలి. It is not only good for our health, but it is for the glory of God. ఇది మనకు ఆరోగ్యమే కాదు, దేవునికి మహిమకరంగా కూడా ఉంటుంది.